వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుచెల్లుతున్న గోలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమ ఈవో సుబ్రహ్మణ్యంలపై అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి సూచించారు. భగవాన్ వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులు అంటూ నేడు తెరపైకి వచ్చిన మీరు గతంలో ఆశ్రమం సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. వెంకయ్య స్వామి ఆశ్రమం అభివృద్ధికి పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీలు కృషి చేస్తామని, స్వార్థ ప్రయోజనాలతో దుర్మార్గాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. ప్రాంతంలో సాలలతో తాటాకు సాలలతో ఉన్నటువంటి రేకుల షెడ్లతో ఉన్నదాన్ని ఈరోజు ఆర్సీసీ బిల్డింగ్లు ఏర్పాటు చేయడం కావచ్చు, ఏదైతే స్లాబులతో 2 అంతస్తుల బిల్డింగ్లు ఏర్పాటు చేసి ఈరోజు నిత్యం కూడా అన్నదానం, వేల సంఖ్యలో అన్నదానం నిర్వహించడానికి ఖర్చు చేస్తున్నటువంటి నిధులు కావచ్చు, వీటిలన్నింటినీ కూడా భక్తుల ద్వారా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఇదంతా కూడా ఏర్పాటు చేస్తున్నారంటే దాన్ని అపహరించడానికి ఈరోజు మేము కుటుంబ సభ్యులని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. దీన్ని మేమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దీంట్లో ఎక్కడైనా సరే తప్పు ఉంటే నేను దానికి బాధ్యునవుతానని చెప్పడం జరుగుతుంది సుబ్రహ్మణ్యం గారు. ఆ విధంగా మీరు అసత్య ఆరోపణలు చేసి సిన్సియర్ అధికారులు, సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను మీరు రోజు ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదని చెప్పి ఆ కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ, మీరేంటంటే సహాయం చేయదలిచినప్పుడు మీరందరూ కూడా అక్కడ వచ్చి మీ సహాయం చేసి మీరు కూడా దాంట్లో పాల్పంచుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుటుంబ సభ్యులు అవుతారు, కానీ సుఖాలు వచ్చినప్పుడు వచ్చేటటువంటి మీలాంటి దొంగలు కుటుంబ సభ్యులు కారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ, భక్తుల ఆగ్రహానికి మీరు గురి కాకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. మేమందరం కూడా వెంకయ్య స్వామి భక్తులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వెంకయ్య స్వామి భక్తులందరూ కూడా మేమందరం కూడా ఆశ్రమానికి అండదండగా